హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. నమస్తే అండి అందరికీ. ఈ ప్రదేశం అయితే చూసారా ఏంటో ఎట్లా ఉందో, మినీ ఫారిన్ అన్నమాట. మన ఆంధ్ర వాళ్ళు, సౌత్ వాళ్ళు ఎప్పుడు చూడరు ఇలాంటి ఐస్ని. ఇది ఎక్కడో కాదు, మేము జమ్మూలో ఉంటాం కదా, జమ్మూకి ఒక 50-60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది పత్ని టాప్. దీని పేరు జమ్మూ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్లో ఉంటుంది. మొత్తం బర్ఫ్. మీరు ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జమ్మూ వచ్చారనుకో, ఇక్కడే మినీ ఫారెన్, మొత్తం ఐస్. ఇక్కడికి వెళ్ళాలంటే చాలా సేఫ్టీగా వెళ్ళాలి, ఎందుకంటే ఈ ఐస్ చూడటానికి బాగానే ఉంటుంది. మనం గమ్ బూట్స్ వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిందంటే తేలిపోయింది. వారు మా పిల్లలు చూడండి, పైకి ఎక్కేశారు కొండపైకి. వాళ్ళ బూటుల్లోకి బర్ఫ్ వెళ్ళిపోయి కాళ్ళు మొత్తం, నా కాళ్ళు నేను కూడా తీసేసాను బూట్లు. అంత చల్లగా ఉంటుంది. కాకపోతే ఫోటోషూట్కి, క్లైమేట్కి సూపర్. మేము ఇక్కడ మిలిటరీ బ్యాచ్ వచ్చేసేసి మేము ఒక 20 మంది దాకా వెళితే ఎవరు పైకి రాలేదు. మేము మా పిల్లలు కలిసి మేము పైకి వచ్చేసాం. చాలా ఫాస్ట్గా ఎక్కేసి వచ్చేసి కొండపైన కూర్చున్నాం. మా పాప అయితే పడిపోయింది. మా మిస్సెస్ కూర్చోడానికి ప్రిపేర్ అయిపోతుంది. వావ్, చాలా బాగుంటుంది. ఈ ఐస్ చాలా చలిగా ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి జనవరి నుంచి మార్చి దాకా ఉంటుంది. చలికాలం అంటారు కదా, అక్టోబర్ నుంచి కాదు. బర్ఫ్ బాగా పడేది ఎప్పుడంటే జనవరి నుంచి మార్చి దాకా ఉంటానే ఉంటుంది బర్ఫ్. మొత్తం కొండపైన బర్ఫ్ అంటే అదే ఐస్, మంచు. మాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక కపుల్స్, మా సాబు, ఇంకా మా బాబు, నేను, మా మిస్సెస్. ఇంత పైకి వచ్చిన తర్వాత మాకు ఆకలి అవుతుందంటే కిందకి అలాగే వెళ్ళి మేము క్యారీ చేసాం ఆ ఫుడ్ తీసుకురావడానికి కిందకి వెళ్ళి పైకి వచ్చి మాకు ఫుడ్ పెట్టి మళ్ళీ వెళ్ళాం. మేము ఉదయం 10 గంటలకు ఎక్కాం. మేము ఉదయం 10 గంటల నుంచి పైన ఆడుతూ ఉన్నాం, ఫోటో షూట్ చూసుకుంటూ ఉన్నాం. ఫోటోలు తీసేవాళ్ళు పైన ఉంటారు, అందరూ పైన ఉంటారు. అదొక వ్యాపారం అన్నమాట అక్కడ. మేమందరం కలిసి ఒక వ్యాన్ తీసుకుని అందరుగా వెళ్ళాం, ఒక గ్రూప్గా. మాకైతే చాలా నచ్చింది. ఇక మన సౌత్ వాళ్ళే ఇక ఇలా ఐస్ చూడలేంది. ఇంక అందరూ ఇక నార్త్ ఈస్ట్ వాళ్ళు దగ్గరే కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తారు. మీరు కూడా రావాలి అనుకుంటే జమ్మూ కాశ్మీర్లో, ఇంకా ఆ సైడ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది కాకపోతే కంటే ముందే నత్తా బోర్డర్, పత్ని టాప్ అంటారు. ఐస్ పడేది అక్కడే, చాలా హైట్లో ఉంటాయి ఈ కొండల పైన పడతాయి. ముగ్గురు అయితే చూడండి, ప్యాంట్ వేసుకుని కింద జారుతున్నారు. వెనకాల అమ్మాయి బాగుంది కదా అని నేను షూట్ చేశా. బాగుంది, కాకపోతే వెళ్ళలేదు వాళ్ళు, కొంచెం ట్రై చేశారు. సూపర్గా అయితే ఉందండి. నాకైతే నేను షూట్ చేశాను. మళ్ళీ వెళ్తారు అయినా కానీ వాళ్ళు మళ్ళీ ఊరిని ఆ గమ్ బూట్స్ పైన ఈ ఐస్ అనేది పడి ఒక ఇది అయిపోయింది కదా, జారి పడతారు, దెబ్బలు తగులుతాయి చాలా. ఇక్కడ మనకి పోర్టర్స్ ఉంటారు. మనకి గైడ్స్ మనల్ని ఆడిపించడానికి, చేయటానికి. అలా జారుకుంటే వెళ్తామే, నడిచి వెళ్ళలేరు మీరు కిందకి. అలా జారుకుంటే వెళ్తామే. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, ప్లీజ్. ఇంకా మంచి వీడియో చేయడానికి మేమైతే ప్రయత్నిస్తాం. బాయ్, నమస్కారం. సైనింగ్ విత్ రాజు. బాయ్.